హాయ్ ఫ్రెండ్స్, అంతా బాగున్నారు ఫ్రెండ్స్. మీరు బాగుండాలని చెప్పి దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. ఈరోజు గోరెంటాకు కలతా చూపిస్తాను ఫ్రెండ్స్. నేను తలక పెట్టుకుంటాను. ముందు చాయ్ పొడి వేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు చాయ్ పొడి కదండి, చాయ్ పొడి వేసాను. ఈ మెంతులు ఫ్రెండ్స్, ఈ మెంతులు వేస్తాను. మెంతులు వేసినా కదా. ఇది కాఫీ పొడి అండి. కాఫీ పొడి వేస్తే బాగా వస్తుంది. కాఫీ పొడి వేసాను. కరివేపాకు ఫ్రెండ్స్, కరివేపాకు గడేస్తాను చూడండి. అలోవేరా, సబ్బార గడేస్తాను ఫ్రెండ్స్. దాంట్లో గుడ్డు తీసేస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇది కలమంద ఈ మాదిరి చేసి పైన తోలు తీసేసి ఈ మాదిరి వేస్తానని గోరెంటకులో పెట్టుకునేదానికి. స్ప్రేగా కూడా వాడుకోవచ్చు ఫ్రెండ్స్. అవి అట్లా బాగా మరగనే వల్ల ఇంకా దాంట్లో వేసేటివి ఉండాలి. మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇది బీట్రూట్ నీళ్ళు ఉడకబెట్టి గోరెంటాకులో పోసేదానికి. ఎందుకంటే ఈ బీట్రూట్ తినేదానికి వస్తుంది, వేస్ట్ కాకుండా. ఈ నీళ్లు కాగిన తర్వాత గోరెంటాకులో వేసేదానికి ఫ్రెండ్స్. బాగా ఉడికిన తర్వాత మంట పెట్టినా కదండి. ఇది వచ్చేసి చాయ్, కాఫీ పౌడర్, కలమంద, కరివేపాకు, మెంతులండి. ఇవి అన్నీ ఇది ఒక గిన్నెలో ఉడకబెట్టాను. దీంట్లో మళ్ళా చెప్తాను. ఫస్ట్ చాయ్ పొడి వేసాను, మళ్ళీ మెంతులు వేసాను, మళ్ళీ కాఫీ పౌడర్ వేసాను, మళ్ళీ లాస్ట్లో కరివేపాకు వేసాను, మళ్ళీ లాస్ట్ కలమంద వేసాను ఫ్రెండ్స్ దీంట్లో. ఓకేనా. బీట్రూట్ బాగా కాంచాల మరగనే వల్ల మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పెరుగు కడేస్తాను. 2 స్పూన్లు పెరుగు వేస్తాను ఫ్రెండ్స్. పెరుగు కడేసాను. ఇది బీట్రూట్ చూసారా ఈ మాదిరి మరుగుతుంది. అవన్నీ కాంచుకున్నట్టు ఫ్రెండ్స్. దీంట్లో గోరెంటాకులో పోస్తాను. నా తలకు ఇంటికిలో కురసగా ఉంటాయి, అందుకని కొంచెమే పోస్తాను ఫ్రెండ్స్. ఇది బీట్రూట్ నీళ్ళు ఫ్రెండ్స్. బీట్రూట్ నీళ్ళు పోస్తున్నాను. అర్ధగంట తర్వాత పెట్టి మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ మాదిరి కలపాల. సాలోన్లో అయితే ఫ్రెండ్స్ ఎక్కువ జనాభా కాబట్టి రోజుకి 20 మంది 30 మంది వస్తారు కాబట్టి వంటలు ఉంటే తలగడిగే సింక్లో పడిపోతుంది కాబట్టి ఫ్రెండ్స్ మేము మిక్సీలో కొడతాము. ఇక్కడ నాకు ఒక్కదానికే కాబట్టి ఓన్గా నేను చేత్తో పిసుకుంటాను ఫ్రెండ్స్. నిమ్మకాయ వేసాను, దీంట్లో కలమంద వేసాను, చాయ్ పొడి వేసాను, కాఫీ పొడి వేసాను ఫ్రెండ్స్. నేను మెంతులు వేసాను, కరివేపాకు వేసాను ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్. ఇది స్టీల్ గిన్నె అండి, లేకపోతే ఎరగా చూపించింది నేను. ఇది స్టీల్ గిన్నె. చూడండి ఫ్రెండ్స్. టవల్ మీద పడే ఇది ఏం చేస్తానంటే ఫ్రెండ్స్, సదరు ఉండదన్నా కదా, ఎన్ని కరివేపాకు అన్నీ ఉండే కదా ఫ్రెండ్స్. క్యారెట్, ఇది మెంతులు, కరివేపాకు, చాయ్ పొడి, బీట్రూట్ అన్నీ ఉండే కదా ఫ్రెండ్స్. దీంట్లో సదరు వేసి సాయంత్రం కలతా కొట్టి నేను వారంలో 3 రోజులు క్రీమ్ మాదిరి పెట్టుకుంటాను ఫ్రెండ్స్. అది తలకు మాస్క్ మాదిరి పెట్టుకుంటాను. ఇప్పుడు తల గోరెంటాకు పెట్టుకుంటాను ఫ్రెండ్స్.
ఈ మాదిరి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ గోరింటాకు. ఈ మాదిరి పాయలు తీసుకొని సలూన్లో అయితే ఒకరు 4 పెట్టుకుంటాను ఫ్రెండ్స్. నేనైతే ఇంటికాడ ఉండా కాబట్టి ఈ మాదిరి పెట్టుకోవాలి ఫ్రెండ్స్.